నవత టీవీకి స్వాగతం. శంఖవరంలో భూ ఆక్రమణల ఆరోపణలపై వివాదం ముదిరింది. తాను ఎలాంటి ప్రభుత్వ భూమిని ఆక్రమించలేదని, అంతా సక్రమంగానే ఉందని గెడ్డం బుల్లమ్మ స్పష్టం చేశారు. శంఖవరంలోని తన స్వగృహం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 1974లో తన పెదనాన్న గెడ్డం సత్యానికి వచ్చిన డి పట్టా భూమిలో 2021 సంవత్సరంలో 4 సెంట్ల స్థలాన్ని తాను కొనుగోలు చేశానని ఆమె వివరించారు. సాయిబాబా గుడిపక్కన దళిత మహిళ ఉండకూడదనే నెపంతో మరో సామాజిక వర్గానికి చెందిన మేకల కృష్ణ తనపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని బుల్లమ్మ ఆరోపించారు. గ్రామంలో ఎన్నో చోట్ల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకోనివారు తాను కొనుగోలు చేసిన భూమిని ఫోటోలు తీస్తుంటే ఎందుకు తీస్తున్నారని నిలదీసినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తనను కులం పేరుతో దూషిస్తూ వ్యక్తిగతంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను మానసికంగా వేధిస్తున్న మేకల కృష్ణతో పాటు పర్వత రామకృష్ణలపై అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ వివాదంపై ఎంఆర్పీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పసుపులేటి చిన్నబాబు మాదిగ, కాకినాడ జిల్లా అధ్యక్షులు అనంతరావురాజు స్పందించారు. ఒక దళిత మహిళను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేయడం ఏమాత్రం సక్రమం కాదని వారు మండిపడ్డారు. బుల్లెమ్మను 2015 నుంచి వ్యక్తిగత కక్షలతోనే మానసిక క్షోభకు గురిచేస్తున్నారని, ఈ అంశంపై ఇప్పటికే జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశామని వారు వెల్లడించారు. బుల్లెమ్మకు పూర్తి న్యాయం జరిగే వరకు తాము పోరాడుతామని, అవసరమైతే ఈ విషయాన్ని రాష్ట్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ దృష్టికి తీసుకెళ్లి న్యాయం దక్కకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. శంకవరం గ్రామంలో గతం నుంచి కూడా మేకల కృష్ణ అనే వ్యక్తి, నేను అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నానండి. ఇతను అదే గ్రామంలో ఆల ఏరియాలోనే నేను అంగన్వాడీ టీచర్ని. అయితే నేను ఒక ఎస్సీ మహిళని ఆ ఏరియాలో ఉద్యోగం చేస్తున్నానని 2015 నుంచి కూడా నన్ను టార్గెట్ చేస్తాడండి. అప్పుడు నా అంగన్వాడీ జాబ్లో కూడా తప్పు లేని దానికి లేనిపోయిన ఆరోపణలు వేసి నా మీద ఎంక్వైరీ పెట్టాడండి. అది తప్పు కాదని నిరూపించుకున్నాను. తర్వాత ఇంకొకసారి కూడా అంగన్వాడీ సెంటర్కి సైట్ ఇస్తే అది నేనేదో రాయించుకున్నానని అది కూడా తప్పుడు ప్రసారం చేసి నన్ను నా మీద లేనిపోయిన ఆరోపణలు నిరూపించాడండి. కానీ అది సెక్రటరీ గారు ఇచ్చిన తీర్మానం అండి. అది నేను కాదు కదండి తీర్మానం చేసేది, పంచాయతీ సెక్రటరీ గారు చేస్తారు. అప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టాడండి మానసికంగాను. తర్వాత ఇప్పుడు మా పెద్దనాన్నగారు నాకు 4 సెంట్ల భూమి ఇచ్చారండి. అది నేను శుభ్రం చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఎటువంటి కట్టడమో కట్టలేదు, శుభ్రం చేసుకుంటున్నాను. కంప్లైంట్లు పెట్టి సెక్రటరీ గారికి, తర్వాత సైటులో ఉంటుండగా మెట్ట మధ్యాహ్నం వచ్చి పర్వత రామకృష్ణ, మేకల కృష్ణ అనే వ్యక్తులు ఇద్దరు కూడా వచ్చి ఫోటోలు తీసుకోవడం, ఎందుకు తీస్తున్నావని నేను అడిగితే మధ్యవర్తుల ద్వారా నన్ను డబ్బులు డిమాండ్ చేశారు. నేను ఇవ్వనని చెప్పాను. ఎందుకు ఇవ్వాలి, నేను మా పెదనాన్నగారు ఇచ్చిన స్థలంలో నేను కట్టుకుంటుంటే నేను ఎందుకు ఇవ్వాలని నేను వాళ్ళని ఖండించానండి. దాని నిమిత్తం నువ్వు ఒక ఎస్సీ మహిళవి, నువ్వు ఎలా కట్టేస్తావని నన్ను దూషించారండి. నా కులం పేరుతో దూషించారు. కానీ అదే పట్టాకు సంబంధించిన భూమిలో సాయిబాబా గుడి కూడా కట్టారు. అలాగే నేను కూడా మా పెద్దనాన్నగారు ఇచ్చారు కాబట్టి నేను కూడా అందులో నేను స్థలం శుభ్రం చేసుకుంటున్నాను, చిన్న రేకుల షెడ్ వేసుకోవడం గురించి. దాని నిమిత్తం నన్ను నానా దుర్భాషలు ఆడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నా కులం పేరుతో నన్ను దూషించారు. ఇతను ఇలాగే చాలాసార్లు నన్ను వేధిస్తూ ఉన్నాడండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా సెంటర్లో కూడా అది నన్ను ఏం చేస్తుంది, అది ఉద్యోగం ఎలా చేస్తుందో చూస్తాను నా ఏరియాలోని అని అందరి దగ్గర అనవడం, నాకు చెప్పడం జరిగిందండి. ఇతను నన్ను ఇన్ని సంవత్సరాలు బట్టి వేధిస్తున్నా కూడా నేనేం పట్టించుకోలేదు. ఇప్పుడు నా సైట్లోకి వచ్చి నా మీద తిరగబడడంతో నేను పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చానండి. ఇప్పుడు ఇలాగ నేనేమి అక్రమ కట్టడం ఏమి కట్టట్లేదండి. చాలా ఉన్నాయి గ్రామాల్లో ఇలా అక్రమ కట్టడాలు. మరి ఇతను మా అభివృద్ధి కమిటీ మెంబర్ అని ఇతను ఇష్టారాజ్యంగా ప్రవర్తించి ఒక ఎస్సీ మహిళని నన్ను ఎంతో వేధిస్తున్నాడండి. నాకు రక్షణ కావాలని ఎస్పీ గారు కూడా కంప్లైంట్ ఇచ్చాను. కాబట్టి అతని మీద విచారణ చేసి ఎస్సీ/ఎస్టీ కేసు కట్టాలని డిమాండ్ చేస్తున్నాను. పెదనాన్నగారు నాకు ఇచ్చారు ఇది, దానిలో నేను శుభ్రం చేసుకుంటున్నాను. తర్వాత ఇదిగో దానికి సంబంధించిన పట్టాలి, తర్వాత ఆన్లైన్లో అడంగులు ఇవన్నీ ఉండి కూడా నన్ను వేధిస్తున్నాడండి. మరి ఇలా ఏ ఆధారం లేకుండా ఎంతోమంది ఎన్నో అక్రమ కట్టడాలు జరిగాయి. వాళ్ళ మీద పడకుండా నేను ఒక ఎస్సీ మహిళనే దురుద్దేశంతో
అతను నేను సాయిబాబా గుడి పక్కన ఉండకూడదంటండి. అతని ఉద్దేశం అదే, అతని టార్గెట్ అదంట. సాయిబాబా గుడి పక్కన నువ్వెలా ఉంటావే మాదిగదానే అని అడిగాడు నన్ను. అందుకని అతని మీద ఎస్సీ ఎస్టీ కేసు కట్టాలి, విచారణ జరిపి కట్టాలి. దీని మీద విఆర్ఓ లెటర్ ఇచ్చిందంటండి, పట్టా కాదనేది విఆర్ఓ లెటర్ ఇచ్చింది. విఆర్ఓ లెటర్ దర్యాప్తు చేస్తానంటుండగా నిన్న మీడియా సమావేశం పెట్టి మీడియాలో కూడా నన్ను ఇలా ఆక్రమణ చేసి కడుతుందనేసి తప్పుడు ప్రచారం చేసి పత్రికా ప్రకటనలోని మీడియా పరంగా తప్పుడు ప్రచారం చేశారు. నా ఆత్మగౌరవానికి దెబ్బ తగిలేలాగా అతను ఇష్టాసారంగా మాట్లాడుతున్నాడు కాబట్టి పోలీసు వారు చర్యలు తీసుకోవాలని కోరుచున్నాను. పసుపేటి చిన్నబాబు మాదిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శిని, మరి కాకినాడ జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఈ రోజున మన శంఖవరం మండలంలో మా ఎంఆర్పిఎస్ మహిళా నాయకురాలైన మరి బుల్లమ్మక్క గారు మీద జరిగిన ఘటనని ఖండిస్తూ, ఎందుకంటే ఆవిడ ఒక ఎస్సీ దళిత మహిళనే చిన్న చూపుతోటే మరి మేకల కృష్ణ అనే వ్యక్తి చాలా అవమానించి చాలా అసభ్యంగా మాట్లాడటం జరిగింది. అలాగే ఆవిడ కొనుక్కున్న సైట్లోకి ఆయన వచ్చి మరి ఆవిడ మీద దౌర్జన్యం చేసి మరి అనేక మాటలు మాట్లాడి అవమానించడం జరిగింది. ఆ విషయం మీద మేమందరం కూడా ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఆయన దర్యాప్తు చేస్తానని మరి కేసు నమోదు చేస్తానని చెప్పడం కూడా జరిగింది. అయినప్పుడు కూడా ఈ మేకల కృష్ణ అన్న వ్యక్తికి మరి ఎటువంటి సంబంధం లేకుండా ఇటువంటి మరి ఎవరైతే సైట్లో ఎవరు కొనుక్కున్న కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారో వాళ్ళ మీదకి వెళ్ళి మరి ఫైనాన్షియల్గా డబ్బులు వసూలు చేసే పరిస్థితిలో ఆయన ఉన్నాడు. అటువంటి వ్యక్తిని మరి మా అక్కగారి మీద మరి మన మహిళా నాయకురాలైన అక్కగారు పెట్టిన కంప్లైంట్ ఏమన్నా ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసే వరకు కూడా మా ఎంఆర్పిఎస్ ఎప్పుడు కూడా అండగా ఉంటుందని, అలాగే ఈ విషయం మీద కూడా మరి పద్మశ్రీ మందాకృష్ణ గారు అన్నగారికి కూడా మేము ఆ దృష్టిలో కూడా పెడతామని కూడా మీ అందరూ కూడా పేపర్ విలేకరులకు అందరి ముందు ఎదురుకుండా చెప్తున్నాం. అలాగే ఎట్టి పరిస్థితుల్లో ఆయన మీద ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసే వరకు కూడా మా ఉద్యమం ఆగదని మరొకసారి మీ అందరూ కూడా పేపర్ విలేకరులకు అలా చెప్తున్నాం. ఎందుకంటే ఇటువంటి మా అక్కగారి మీదే మరి ఏదన్నా హెల్ప్ చేసి ఈ సోషల్ వర్క్గా చేసి మరి బుల్లమ్మ గారి మీదే ఇటువంటి పరిస్థితి చేసిన ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులు అరెస్ట్ ఎంఆర్పిఎస్ నాయకత్వం ఉంటుందని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. నా పేరు అనంతారావు రాజు, ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడిని, కాకినాడ జిల్లా అధ్యక్షుడిని. మరి ఈ రోజున శంఖవరం గ్రామం, శంఖవరం మండలంలో మరి గడ్డం బుల్లమ్మ గారి విషయంపై మేము రావడం జరిగింది. మేము ఈ విషయం జరిగాక మాకు తెలియపరిచాక ఆయన మా మేకల కృష్ణ అనే వ్యక్తి కోసం మేము ఎంక్వైరీ చేయగా ఊళ్ళో ఆయన చేస్తున్న కొన్ని అగత్యాలు మా దృష్టికి వచ్చాయి. ఆర్టీ యాక్ట్లు పెడతాం కానీ కొన్ని ఇబ్బందులకు గురి చేయడం కానీ వ్యక్తుల్ని అభివృద్ధి కమిటీ పేరుతో ఇబ్బందులు పెడతాం, ఇవన్నీ కూడా మేము గమనించాం. మరి ఒక దళిత మహిళ మరి వాళ్ళ వారసత్వానికి సంబంధించిన స్థలంలో ఇల్లు కట్టుకుని లేదంటే శుభ్రం చేసుకుంటే మరి ఆయన ఎంతవరకు సమంజసం వచ్చి కంప్లైంట్ పెట్టి ఆవిడ వేధించడానికి ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మీ ద్వారా మేము తెలియపరుస్తున్నాం. ఎందుకంటే అక్కడే గుడి ఉంది, లేదంటే ఇంకా అదే స్థలంలో గుడి ఉంది, ఇంకా చాలామంది కట్టుకున్నారు అదే రోడ్డార్ని. మరి ఒక దళిత మహిళ పెట్టుకుంటే ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటో మాకేం అర్థం కావట్లేదు. ఇదే విషయంపై మేము ఎస్పీ గారిని కలిసాం, కలెక్టర్ గారిని కూడా కలిసాం, రోజు ఎస్సీ గారిని కూడా కలిసాం. మేము ఆవిడకి జరిగిన అన్యాయాన్ని మేము ఖచ్చితంగా నిలదీస్తాం. ఆయనపై అట్రాసిటీ యాక్ట్ ప్రకారంగా చట్టం ప్రకారంగా కేసు కట్టి అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని చెప్పేసి కృష్ణమాది గారు దృష్టిలో పెట్టి ఈ విషయాన్ని అయితే మాత్రం ఇక్కడితో వదలదాం. ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అవుతుంది. పోలీసు వారి వెంటనే అతన్ని కేసు కట్టి అరెస్ట్ చేయకపోతే రేపు సోమవారం నుంచే మేము నిరసనకు దిగుతామని చెప్పి తెలియపరుస్తున్నాం.